ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు బైబిల్లో నుంచి ఒక చిన్న లేఖన భాగాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. అదేంటంటే నంబర్స్ 12th చాప్టర్, సంఖ్యాకాండము 12వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, మోసెస్ కూషైట్ ఉమెన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత తన సొంత సిబ్లింగ్స్ మిరియామ్ అండ్ అహరోన్ ఏం చేస్తారనంటే మోసెస్కి అగెయిన్స్ట్గా మాట్లాడతారనమాట. ఆయన కూషైట్ ఉమెన్ని మ్యారేజ్ చేసుకున్నందుకో మరి దేనికో కానీ స్పెసిఫిక్గా ఏంటి, మోసెస్తోనే దేవుడు మాట్లాడతాడా, మాతో మాట్లాడా, మేము మోసెస్ కంటే గొప్పోళ్ళం కాదా అనేసి మాట్లాడేసరికి మోసెస్ ఆ మాట విన్న తర్వాత కూడా హీ వాజ్ వెరీ కామ్. అప్పుడు దేవుడు వాళ్ళని ముగ్గురిని పిలిచి దేవుడు ప్రత్యక్షమై వాళ్ళని ముగ్గురిని పిలిచి, వాళ్ళ ముగ్గురు రాగానే, ప్రత్యక్ష గుడారం దగ్గరికి రాగానే వాళ్ళ ముగ్గురులోంచి మిరియాముని అహరోన్ని ముందుకు పిలిచి, నేను ఒకవేళ మాట్లాడాలని అనుకుంటే ఐ కెన్ స్పీక్ త్రూ విజన్స్, ఐ కెన్ స్పీక్ త్రూ డ్రీమ్స్, బట్ మోసెస్ నా సర్వెంట్ కాబట్టి, నేను చూస్ చేసుకున్న సర్వెంట్ కాబట్టి నేను ముఖాముఖిగా మాట్లాడతా. ఇట్ ఈస్ మై విష్. నా సర్వెంట్తో నేను ఎలా అయినా మాట్లాడతాను. హౌ డేర్ యూ, అసలు మీకు ఎంత ధైర్యమో, మీరు వాక్యం చదవండి, హౌ డేర్ యూ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నా సర్వెంట్కి అగెయిన్స్ట్గా మాట్లాడడానికి మీకు ఎంత ధైర్యమో అని చెప్పి వాళ్ళని నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను నేను అని చెప్పి, మోసెస్ అంత ఈ లోకంలో ఉన్న వారందరికంటే కూడా సాత్వికుడు, హంబుల్ పర్సన్ మోసెస్ అని సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు మోసెస్కి. అయితే Miriamu, she was actually leading the choir. She was the bravest girl who actually saved Moses. అన్నీ తెలుసు, బట్ వన్ సిన్ ఏంటి అని అంటే స్పీకింగ్ అగెయిన్స్ట్ ద పీపుల్. మనం కొన్నిసార్లు ఓర్చుకోలేని తనం ఉంటుంది కదా, వెంటనే మాట్లాడేస్తుంటాం. ఏంటి, ఆమెనే చేయాలా, ఆయననే చేయాలా, నేను చేయలేనా, డోంట్ ఐ హ్యావ్ దట్ క్యాలిబర్, దేవుడు వాళ్ళతోనే ఇచ్చేస్తాడా, నేను చేయలేనా, నాకు కూడా కెపాసిటీ ఉంది, నాకు కూడా క్యాలిబర్ ఉంది, నేను కూడా చేయగలను అని వీ ట్రై టు కంపేర్ విత్ అదర్స్. వీ ట్రై టు ఇవన్నీ, దీస్ ఆర్ వెరీ కామన్ సిన్స్ దట్ వీ డూ, బట్ వీ డోంట్, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ని మనం తెలుసుకోలేము. మిరియాముకు దేవుడు వెంటనే, షీ వాజ్ ద సిబ్లింగ్ ఆఫ్ మోసెస్, ఆరన్, మిరియామ్కి వెంటనే కుష్ఠరోగంని ఇచ్చేస్తాడమ్మా. అది చూడగానే ఆరన్కి చాలా భయం అనిపించేసి మోసెస్ని అయ్యా, సర్ అని పిలిచి, కెన్ యూ ప్లీజ్ ప్రే ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్, మా మీదకి ఆ పనిష్మెంట్ రాకుండా ప్రేయర్ చేయవా అంటే, మోసెస్ ఎంత మంచివాడండి. మోసెస్ వెంటనే దేవుడికి ప్రార్థన చేస్తాడు, ప్లీజ్ వాళ్ళని ఫర్గివ్ చేయమనగానే 7 days ఆ పనిష్మెంట్ మిరియాముకు ఉంటుందండి, కుష్ఠరోగము. 7 days తర్వాత షీ వాజ్ అవుట్ సైడ్ ద క్యాంప్. ఆమెకి కుష్ఠరోగం తగ్గిన తర్వాతే ఆల్ ద ఇజ్రాయలైట్స్ మూవ్డ్ ఫ్రమ్ ద క్యాంప్. సో దీని నుంచి మనకేమర్థం అవుతుందంటే, నెవర్ టాక్ అగెయిన్స్ట్ ద పీపుల్ ఆఫ్ గాడ్, నెవర్ టాక్ అగెయిన్స్ట్ ఎనీ వన్. అసలు చెప్పాలి అని అంటే వేరే ఎవ్వరి గురించి కూడా మనము అగెయిన్స్ట్గా మాట్లాడకూడదు. వీ నెవర్ నో వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. వాళ్ళు మోకాళ్ళుండి ప్రార్థన చేస్తున్న సమయంలో మనము వారికి అగెయిన్స్ట్గా మాట్లాడుంటే, చూడండి, మిరియామ్కి వచ్చిన పనిష్మెంట్ మనకు కూడా రావచ్చు. యూ నెవర్ నో. కాబట్టి వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ ద వెన్ వీ టాక్ టు అదర్స్. మనము ఇవన్నీ చాలా కామన్గా మనము తొందరపాటులో మనము వేరే వాళ్ళని అనేస్తూ ఉంటాము. కానీ నెవర్ డూ దాట్. గాడ్ ఈజ్ యాక్చువల్లీ వార్నింగ్ ఆల్ ఆఫ్ అస్, అందరినీ, నాతో కలిసి కూడా అందరికీ వార్న్ చేస్తున్నాడు. నెవర్ టాక్ బ్యాడ్ అగెయిన్స్ట్ ఎనీబడి. యూ నెవర్ నో వాట్ దే ఆర్ విత్ ద లార్డ్, హౌ దే ఆర్ విత్ ద లార్డ్. దేవుడు వింటున్నాడు. మోసెస్ డిడ్ నాట్ గో టు గాడ్ అండ్ కంప్లైండ్, దేవా నన్ను మిరియాం ఇలా అనింది, ఆరన్ ఇలా అన్నాడు అని. మోసెస్ డిడ్ నాట్ కంప్లైన్, బట్ గాడ్ సా. దేవుడు మనల్ని ఒకవేళ ఇన్ కేస్ ఎవరన్నా మనకి అగెయిన్స్ట్గా మాట్లాడితే మనము అయ్యో ఎందుకు మాట్లాడారు అని మనం కుమిలిపోనవసరం లేదండి. దేవుడు చూస్తున్నాడు.
దేవుడు ఒకరోజు వారికి రావాల్సిన పనిష్మెంట్ వారికి వస్తుంది. మనం ఏం చేయాలి అని అంటే, వారు మనకి అగెయిన్స్ట్గా మాట్లాడారు కదా అని చెప్పి మనము ఒక మాటకి రెండు మాటలు వేసి అనకూడదండి. మోజెస్ వాజ్ వెరీ హంబుల్. మోజెస్ ఒక్క మాట కూడా వెనక్కి తిరిగి అనలేదు, నువ్వు ఎందుకు అలా అంటున్నావు అనేసి. మోజెస్ లాగా మనం కూడా హంబుల్గా ఉంటే దేవుడు తప్పకుండా దానికి ఆన్సర్ ఇస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.